some years of my conversion, నేను మారు మనసు పొందిన కొన్ని సంవత్సరాలు I began to think, నేను తలంచాను, God must have burdened somebody to pray for my salvation. దేవుడు నా రక్షణ కొరకై ఎవరికో భారం కలిగించుంటాడు. Then I remembered నేను జ్ఞాపకం చేస్తున్నాను, how my old landlady called Miss Kemp must have prayed for my salvation. మిస్ క్యాంప్ అనేటువంటి ఒక వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక స్త్రీ నా రక్షణ కొరకై భారం కలిగే భారం భావించాడు. In 1927, 1927 while looking for a lodging place in London, లండన్ దేశంలో ఒక ఉండే స్థలం కొరకు వెతుకుతున్నాను. I came near Denmark Hill. డెన్మార్క్ యొక్క హిల్ దగ్గరకు వచ్చాను. There is very small street called the Kipni Park. మరి అక్కడ ఒక చిన్న వీధి కెప్టీ పార్క్ అనేది ఉంది. The Kipni. కెప్టీ The number 34. 30 నంబర్ 34. So I knocked at the door. నేను పోయి తలుపు తట్టాను. I inquired, నేను విచారించాను, any room vacant? ఇక్కడ ఏదైనా గది ఖాళీగా ఉందా Yes, Mr. Come up there. అన్నాడు. మిస్టర్ పైకి రండి. I saw a very nice large room. ఒక పెద్ద గది చూశాను, Look very nice. చాలా చక్కగా కనబడుతుంది. And I took it. నేను దాన్ని తీసుకున్నాను. I was looking for my only comfort. నా సొంత సుఖం కొరకై తీసుకున్నాను. But Lord has his own purpose. అయితే ప్రభు తన He ఉద్దేశం, knew my condition. నా స్థితి ఆయన ఎరిగినాడు, Also knew my need also. నా యొక్క అక్కర ఎరిగినాడు. After I occupied that same room, అదే గదిలోకి వచ్చిన తర్వాత I joined a neighboring tennis club. నేను అప్పుడు ప్రక్కలో ఉండే ఒక టెన్నిస్ క్లబ్ లో There చేరాను. are more than 300 members. అక్కడ దాదాపుగా 300కి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. There are many who stay behind after the evening game, మరి సాయంకాలం గేమ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉంటారు, eating, drinking, dancing, doing shameful things. తింటుంటారు, త్రాగుతుంటారు, సిగ్గుకరమైన అవమానకరమైన పనులు So చేస్తారు. I thought God had brought me there for the club's sake. కనుక నేను అనుకున్నాను, ఈ యొక్క క్లబ్ నిమిత్తమే దేవుడు నన్ను ఇక్కడ So I తెచ్చాడు. was very happy. చాలా సంతోషం. I can come from my college and straight away go to club to play tennis. మరి కాలేజీ నుంచి రావడము, వెంటనే క్లబ్ కు పోవడము, టెన్నిస్ ఆడము. I had to spend my whole Sunday from morning till evening playing tennis. కనుక ఆదివారం అంతా ఉదయం నుండి సాయంకాలం వరకు టెన్నిస్ ఆటలోనే గడిపేది. One Sunday afternoon, Sunday midday, ఒక ఆదివారము మధ్యాహ్నం as I returned to my room after playing tennis, నేను టెన్నిస్ ఆడిన తర్వాత నా గదికి వచ్చాను. I had my key in my room. ఆ గది Every lodger is given a key in England. మరి సాధారణంగా ఇంటి యొక్క గది తాళం చెవి ఇస్తారు. I had the key with me. ఆ తాళం చేయి నా దగ్గర And ఉంది. very, very slowly I opened the door. మెల్లగా తలుపు తీశాను, As I came inside, లోపలికి వచ్చాను. I saw my landlady playing a piano in the drawing room, left side. ఆ ఎడమకు డ్రాయింగ్ రూమ్ లో ఆ ఇంటి యజమానురాలు పియానో వాయిస్తుంది. And she was playing some hymn. ఏదో ఒక పాట పాడుతుంది. That I never knew what hymns are. ఆ పాటలు అనగా నాకు తెలియదు. I only knew cinema songs. సినిమా పాటలు మాత్రమే నేను తెలుసు. I never heard in my life these Christian hymns. నా జీవితంలో క్రైస్తవ పాటలు విని ఉండలేదు. So I only had a gramophone. కనుక గ్రామఫోన్ ఒకటి ఉంది. You to play whole day, whole evening, all the dancing records. సాయంకాలం అంతా డాన్సింగ్ రికార్డులే వాయిస్తుండేది. But never knew anything about the Christian hymns. క్రైస్తవ పాటలు ఎప్పుడైనా ఎరగలేదు. So I stood in the outside corridor, నేను ఆ బయట వెనప నిలబడ్డాను. and my landlady, Miss Camp, heard me somehow to come inside. ఆ ఇంటి యజమానురాలు మిస్ క్యాంప్ నేను వచ్చింది ఎలాగో విని పిలిచింది. So she saw me standing outside. వెనపల నిలిచే చూచింది. She came outside. వెనపలికి వచ్చింది. Mister, do you like this kind of music? మిస్టర్ ఇవాంటి ఆ వాయిద్యం నీకు ఇష్టమా? Yes, madam. అవునమ్మా. Oh, I had to be polite. నేను చాలా మర్యాదగా ఉండాలా? To England, ఇంగ్లాండ్ లో you must be polite. ఒక మర్యాదగా ఉండాల్సిందే. You must say always thank you. నువ్వు ఎల్లప్పుడు చెప్పాలా థ్యాంక్ యూ అని. That's a very important matter. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. I said, yes, madam. అవునమ్మా, It's very nice music. ఇది చాలా మంచి వాయిద్యం. Now please come inside. అయితే దయచేసి లోపలికి రండి. I had to go inside. లోపలికి పోయినాను, So I sat over there. కూర్చున్నాను. Again inquired, మళ్ళీ విచారించింది. did you like it? ఇది ఇష్టమేనా? Yes, very much. చాలా ఇష్టం. Then one more hymn. మళ్ళీ ఇంకొక పాట. Do you like it? ఇష్టమేనా? Yes, madam. అవునమ్మా. And every Sunday, she keep door open. ప్రతి ఆదివారము తలుపు తెరిచి పెట్టేది. She knew I would come in this hour. ఆ సమయానికి వస్తానని ఆమెకు తెలుసు. Even though she never spoke to me a single word about salvation. రక్షణ విషయం ఒక్క మాట అయినా మాట్లాడలేదు. Only larger there. Only staying there. అక్కడ నేను ఉంటున్నాను. I could see from her face ఆమె ముఖము నుంచి చూస్తున్నాను. how kind she was, ఎంత దయగా ఉంది, how loving she was, ఎంత ప్రేమతో, how patient she was. ఎంత ఓపికతో. From that Sunday, ఆ ఆదివారం నుండి she gave me every Sunday a chocolate Dutch pudding. ప్రతి ఆదివారం మంచి పుడింగ్ ఇచ్చేది. Very nice pudding. చాలా మంచి పుడింగ్ ఇచ్చేది. And she would look after me very, very kindly. చాలా దయతో చూస్తుండేది. Mending my clothes, mending my salary, many odd things. మరి బుట్టలు ఏమైనా చిరిగిపోతే ఏదైనా సాక్షి మొదలైనవి ఆమె కుట్టిస్తుండేది. Now I can remember. ఇప్పుడు
ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. God must have burdened her to pray for my salvation. నా రక్షణ కొరకై ప్రభు ఆమెకు భారము కలిగించు. That's God's plan. అది దేవుని ఏర్పాటు. He uses different people. ఆయా విధమైన మనుషులు ఉపయోగిస్తారు. That's unknown to you. నీకు తెలియకుండానే చేస్తారు. Some neighbor, ఈ పొరుగు వారు, some friend, స్నేహితులు, some relation, బంధువులు, some brother, సహోదరులు, some sister, సహోదరులు, some stranger, ఎవరో పర్వాలేదు, some passers by, ఎవరో వచ్చిపోయేవారు. who you met in the train somewhere. నీవు రైలు బండి ఎక్కడో కలిసి Are ఉంటారు. your condition? నీ స్థితి చూశారు. And the person is praying for you. నీకు ప్రార్థిస్తున్నారు. Are your salvation? నీ రక్షణ కొరకు. She knew my condition. నా స్థితి ఆమెకు తెలుసు. How like a fool I was wasting my life. ఎట్లు బుద్ధిహీనుడిగా నా జీవితం వ్యర్థం చేశాను. Going to a club, క్లబ్ కు వెళ్ళేది, wasting my time in eating, drinking, మరి సమయం అంతా తినడము, త్రాగడము, వ్యర్థము. and coming home like a fool that drunk. బుద్ధిహీనులాగా తాగేసి ఇంటికి వచ్చేది. They can see our faces also. మా ముఖములు కూడా చూస్తారు. God is so long suffering. దేవుడు ఎంతో సహనం గలవాడు, He is so patient. ఎంతో ఓర్పు He is గలవాడు, so loving. ఎంతో ప్రేమ He is గలవాడు, so gracious. ఎంతో కృప గలవాడు. His compassion fail not. ఆయన కనికరములు ఎప్పుడు తరగనివి. But please don't despise His compassion. అయితే దయచేసి ఆయన కనికరమును నిరాకరించవద్దు. If God is speaking to you, దేవుడు నీతో మాట్లాడుతుంది, obey Him. లోబడండి, Obey Him. లోబడండి. Then you find what joy you receive by obeying Him. అప్పుడు ఆయనకు లోబడటం వలన ఏలాంటి సంతోషం నీకు కలుగునో చూసినావు.